ఇక్కడ వరకు ఫోల్డ్ చేసుకొని దీన్ని వేసుకోండి. మర్చిపోతారా? ఫోల్డ్ చేసి కుట్టిన డబల్ వేసుకోకండి, ఎందుకంటే ఇక్కడ బాగా లావ్ అయిపోతుంది. నార్మల్గా సింగిల్ ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టిన దీనికి మెయిన్ పీస్ వేయకపోయినా పర్లేదు. దీనికి మెయిన్ పీస్ వేయద్దు అసలు. ఓకే, పచ్చ కంపల్సరీ పెట్టండి. క్రాస్ వస్తుంది కాబట్టి కొద్ది దూరం కుట్టుకున్న తర్వాత పాదం లేపుకొని ఒకసారి సెట్ చేసుకోండి. అట్లే కుట్టకండి. చిన్న కుట్టు కంపల్సరీగా పెట్టుకోవాలి. పాదం లేపుకుంటూ ఇట్లా సెట్ చేసుకోండి. ఉక్స్ పట్టికి, కాజా పట్టికి అవసరం లేదు మళ్ళీ. ఒకటే కుట్టా మేడం? ఒకటే కుట్టు. ఇక్కడ ఇట్లా వస్తుంది ఈ షేప్. ఇది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది స్ట్రైట్ అయిపోయి ఇక్కడ షేప్ వస్తుంది. ఇక్కడ స్ట్రైట్ అయిపోయి ఇక్కడ షేప్ అనేది వస్తుంది. ఇది రావాలి, కంపల్సరీ రావాలి, స్ట్రైట్గా ఉండదు. ఇది మనకు టైట్ అయినప్పుడే ఈ షేప్ ఇది అనేది బ్లౌజ్ ఇట్లా పైనకి పోకుండా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరే రండి, మండే నుంచి స్టార్ట్ అవుతుంది. పైనకే ఉండాలి, చెక్ చేసుకోండి. ఇది కూడా అంతే, ఇక్కడ నుండే కుట్టుకొని రావాలి ఇక్కడ. ఓకేనా? స్ట్రైట్గా వెళ్ళొద్దు. ఇది ఇట్లా ఉంది కదా అని ఇట్లా కుట్టుకుంటా పోతాను, కానీ కాదు. చెక్ చేసుకొని క్రాస్ తిప్పుకొని మళ్ళీ తర్వాత ఇట్లా టర్న్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నీట్గా పట్టుకోండి. ఎక్కువ వచ్చేది ఉంటే క్లాత్ పైనకి జరుపుకోండి. ఇది ఎక్కువ ఉన్నట్టు అయ్యేది ఉంటే పైన జరుపుకోండి. ఇది మళ్ళీ బయటికి ఇట్లా కనబడద్దు, అట్లా బయటికి ఇట్లా కనబడద్దు. ఇది సెట్ చేసుకొని మిగిలిన క్లాత్ ఏమన్నా ఉంటే ఇక్కడ అడ్జస్ట్ చేయండి. ఓకేనా? మిగిలిన క్లాత్ ఏం మిగిలిన కుట్టుడు కటింగ్ కరెక్టే. కటింగ్ దగ్గర 2 క్లాత్లు వేసి కట్ చేస్తావు కాబట్టి నో ప్రాబ్లం. అక్కడ ఇదేమవుతుంది అంటే మనకు కుట్టుట్లో ఏమైనా తక్కువ పట్టుకున్నప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. లాగడం వల్ల కింద దాని ఎక్కువ తక్కువ అయిపోతుంది. చూసుకొని 1/2 ఇంచు దూరం. మళ్ళీ మనకు ఫోల్డింగ్స్కి కావాలి కదా, ఇక్కడికి వచ్చేసరికి దీని డిస్టెన్స్ తీసుకోండి. ఇక్కడ ఇది తీసుకొని ఇక్కడ దీన్ని తీసుకొని ఎక్కువ ఉన్నది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ మనం కుట్టింది ఉంది కదా, కరెక్ట్గా నీట్గా ఉండి వరకు అట్లనే ఫోల్డ్ చేసి పైన కూడా ఇక్కడ ఎంతైతే ఫోల్డ్ చేసినామో ఇక్కడ కూడా అంతే ఫోల్డ్ వచ్చేటట్టు చూసుకొని నీట్గా ఫోల్డ్ చేయండి. ఓకే, చిన్న కుట్టే రావాలి. ఇది కూడా కరెక్ట్గా గుంజుకోండి ఇక్కడ, ఎందుకంటే క్లోజ్ అవుతుంది ఇది. పైన కనిపించే కుట్లు కాబట్టి నీట్గా కుట్టుకోవాలి. ఇక్కడ కట్టు కుట్టాలి, బయటికి ఎండ్ చేయండి. ఇక్కడికే కుట్టండి, బయటికి రాకండి. ఎండింగ్ వరకు రావద్దు, ఇక్కడ వరకు ఇక్కడికే రావాలి, ఎండ్కి రాకండి. నీట్గా ఉండదు. మనం ఉక్స్ పట్టికి వేయం ఇటు, ఎందుకంటే అక్కడ ఉక్స్ వస్తుంది, ఇక్కడ రాదు, ఏం రాదు. కాబట్టి మనం ఇక్కడ వరకు కుట్టుకుందాం. ఇది ఇక్కడ మనం కుట్టుకోకండి, నీట్గా అనిపించదు. ఎక్కువ కుట్లు రావద్దు మనకు. ఇక్కడ ఏం కాదు, మనకు ఉక్స్ వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ స్టిఫ్నెస్ అనేది దీనికి వస్తుంది. దీనికి ఉండదు కాబట్టి మనం కొద్ది దూరం కుట్టుకుందాం. అది కూడా ఎండ్ చేయలేదు, కొద్ది దూరమే కుట్టుకోండి. కంపల్సరీ మనం వేసేయాలి. ఎప్పుడు అట్లా వేసినట్టు ఫినిషింగ్ అనిపించాలి. ఓకేనా? కొంచెం పీస్ మనకు నెక్ దగ్గర పీస్ అయితే దీనికోసమే ఉంటుంది సపరేట్గా. ఉప్పట్టి కాజా పట్టి 2 మనకు మెయిన్ పీస్ అంటే దీనికి